టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవర చిత్రానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నటువంటి ఈ యొక్క చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సన్నాహాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ చేపట్టిన చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు కానీ, అదేవిధంగా గ్లింప్స్ కానీ, సాంగ్స్ కానీ ఆద్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా మూవీ పైన అంచనాలు మాత్రం తారాస్థాయిలో నిలపడం జరిగింది. ఇక ఇప్పటికే వచ్చినటువంటి ఫియర్ సాంగ్ కానీ, అదేవిధంగా చుట్టుమల్లె సాంగ్ కానీ ఇక వరల్డ్ వైడ్గా ఈ యొక్క క్రేజే ఉందని చెప్పాలి. ఇక దేవర నామ సంవత్సరంగా రిలీజ్ కాబోతున్న సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి మాత్రం అంచనాలు మాత్రం విపరీతంగానే ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా లీక్ అవ్వడం జరిగింది. ఆ పోస్టర్లు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవడమే కాకుండా ఆ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తారక్ లుక్ ఈ విధంగా ఉంటుందా, ఎన్టీఆర్ గారు ఈ రేంజ్ లో ఉండబోతున్నారా, ఇక సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని చెబుతూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. అయితే RRR సినిమాలో రామ్ చరణ్ తోటి స్క్రీన్ పంచుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు సింగిల్ గా వచ్చి 6 ఏళ్లు కావడంతో ఈ సినిమా పైన అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో పెట్టేసుకున్నారు అభిమానులు. అయితే ఇప్పటి వరకు టెంపర్ సినిమా తోటి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమా కూడా అభిమానులు కాలరెగరేసుకున్నా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా కూడా అంతకు మించేలా ఉంటుందని చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక లీక్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే దేవరాకు సంబంధించిన ఓ సాంగ్ లీక్ అవ్వడం జరిగిందట. అయితే ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే దేవరాలో ఐటెం సాంగ్ గా ఉండబోయే ఆ సాంగ్ మాత్రం మంగ్లీ గారు ఆలపించారంటూ, అదేవిధంగా ఆ మంగ్లీ గారు ఆలపించినటువంటి ఆ సాంగ్ సంబంధించిన ఒక లిరిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట. ఆ లిరిక్ ఏంటనేది ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. అయితే దేవరా చిత్రంలో మాత్రం ఐటెం సాంగ్ మాత్రం మంగ్లీ గారే పాడారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.